హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అన్నయ్య అయితే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఫిషెస్ని అయితే తీసుకొచ్చాడనమాట. కొన్ని పెద్దవి అలాగే కొన్ని చిన్నవి కూడా తీసుకొచ్చాడు. నేను కొన్ని చిన్న ఫిషెస్ని తెమ్మని అడిగి చాలా రోజులు అయిపోతుందనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంక ఇవాళ అయితే తీసుకొచ్చేసాడనమాట. ఇంకా ఈ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. వీటికి అమౌంట్ కూడా తక్కువేం అవ్వవు. 600 నుంచి 1000 లోపు ఇంకా ఆ వేరియంట్ని బట్టి అవుతుంది అనమాట ఫిషెస్కి. ఇంకా నేను అడిగాను కదా అని చెప్పి చిన్న ఫిషెస్ అయితే తెచ్చాడు. అలాగే ఈ ఫ్రిల్స్ ఉన్న చేపలు అయితే మా అన్నయ్య వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. చిన్న ఫిషెస్ వేస్తే ఏంటంటే ఎక్వేరియంలో ఒక సీ వరల్డ్లోకి వెళ్ళినట్టు కొంచెం ఇట్లా అండర్ వాటర్లో వెళ్ళి మనం సముద్రంలోకి వెళ్ళి చూస్తే రకరకాల ఫిషెస్ ఎలా కనిపిస్తాయో అలాంటి ఫీల్ అయితే వస్తుంది. చూడండి ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ చిన్న చిన్న ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి కదా. సో ఇంకా వీటిని తెచ్చి వేసిన తర్వాత చాలాసేపు మేము అట్లా టైం స్పెండ్ చేసామన్నమాట ఫిష్ ఎక్వేరియం దగ్గరే ఉండి. ఇంకా కొత్త ఫిషెస్ని వేసేటప్పటికి పాతవన్నీ కూడా ఒక మూలకి వెళ్ళిపోయి ఉన్నాయి. వీటికి అన్నిటికీ సెట్ అవుతాయా లేదా అనేది ఇంకా చూడాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేటప్పటికి ఏమైందంటే చిన్న ఫిషెస్ చాలా మటుకు అన్నీ కూడా చనిపోయాయి అన్నమాట. ఎందుకో అర్థం కాలేదు. ఇంకా తెచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. తర్వాత ముందు రోజే క్లీన్ చేసిన ఫిష్ ట్యాంక్ మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫిషెస్ చనిపోతే వాటర్ అలా ఉంచకూడదు. వాటిని మళ్ళీ క్లీన్ చేసి పెట్టాలన్నమాట ఎక్వేరియంని. నెక్స్ట్ ఈ మధ్య బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా. ఈ నత్త ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మా కిచెన్లో తిరుగుతూ ఉంది. ఇంకా దాన్ని తీసుకెళ్ళి ఎక్వేరియంలో వేద్దామా అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ దానికి వీటికి సెట్ అవుతుందో లేదో, లేకపోతే ఫిషెస్కి ఏమన్నా హార్మ్ఫుల్ అవుతుందేమో అని చెప్పి దాన్ని ఇంకా బయట పడేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు తీసిన వీడియో అనమాట. సండే మార్నింగ్ మీకు తెలిసిందే కదా, మాకు కొంచెం లేజీ డే అనమాట. వీక్ అంతా కూడా మేము ఎంత స్ట్రిక్ట్గా అంటే ఎంత ప్రాపర్ రొటీన్ని మేము ఫాలో అవుతామో వీకెండ్లో మేము అంత ఫ్రీగా కొంచెం మంచిగా ఉంటామన్నమాట నచ్చినట్టుగా. ఇంకా అన్నయ్యకి కూడా హాలిడే కాబట్టి కొంచెం లేట్గా లేచాం అందరం. తర్వాత అమ్మ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది, పోహా చేస్తుంది అనమాట. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ రెండు కూడా, ఎందుకంటే లేట్ అయింది కాబట్టి మేము లంచ్ చేయకుండా ఈ పోహా అయితే చేసుకొని తినేస్తున్నాం. మా అన్నయ్య ఇంట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అసలు ఇష్టపడడు. ఇంట్లో అని కాదు, ఎక్కడైనా సరే బ్రేక్ఫాస్ట్ అయితే తినడు అనమాట. ఒకవేళ తినాలి అంటే కనుక ఇట్లా పోహా కానీ సగ్గుబియ్యం ఉప్మా కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే ఇంట్రెస్టింగ్గా తింటాడు. సో ఇంకా అన్నయ్య కోసం ఇవాళ ఇదైతే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇవాళ యాక్చువల్గా సండే కానీ వర్కింగ్ డే ఉంది మా అన్నయ్యకి. సో అందుకే ఇంకా ఇంట్లో అయితే ఉండట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాడు. జాబ్ పర్పసే కొంచెం వర్క్ ఉందన్నమాట. సో అందుకని బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇది తినేసి బయటికి వెళ్తాడు కదా అని చెప్పి ఇంకా మంచిగా తొందరగా ప్రిపేర్ చేసింది అనమాట అమ్మ. ఇక్కడ వేడివేడిగా పోహా రెడీ అయిపోయింది. ఇంకా ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నాము. తిన్న తర్వాత ఇంకా మా అన్నయ్య అయితే షర్ట్ ఒకటి ఐరన్ చేసుకునేది ఉంటే చేసుకుంటున్నాడు అనమాట. ఈ ఐరన్ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బయట ఒకవేళ ఐరన్కి షర్ట్స్ అవి ఇస్తే కొంచెం అమౌంట్ ఎక్కువనే అడుగుతారు కదా. దాని బదులు మనకు ఐరన్ చేసుకోవడం వస్తే కనుక ఈ బాక్స్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ఇంట్లో. మేము చాలాసార్లు యూజ్ చేసుకుంటున్నాం. ఈజీగా తీసి మనం ఐరన్ అనేది చేసుకోవచ్చు. ఐరన్ చేసేటప్పుడు ఇట్లా క్లాత్ అనేది కాలిపోతుంది అనేది ఏముండదు. సో అట్లా అన్నయ్య కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ కబోర్డ్ అయితే సర్దడం స్టార్ట్ చేసాము. చూడండి ఎంత గజిబిజిగా ఉన్నాయో బట్టలన్నీ. ఇది ఓన్లీ నాకు మా అమ్మకి ఇద్దరికి సంబంధించిన బట్టలు ఉంటాయి. అలాగే బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అవన్నీ కూడా ఇందులోనే పెట్టి ఉంచుతామన్నమాట. సో అసలు ఈ బట్టలన్నీ ఇట్లా క్లమ్జీ అయిపోయి ఇంట్లో ఏం బట్టలు ఉన్నాయి, ఏం వేసుకోవాల్సినవి ఉన్నాయి అనేవి అర్థం కావట్లేదు. కొన్ని శారీస్ కూడా ఈ కబోర్డ్లో ఉండిపోయాయి. మీకు లాస్ట్ 1 వీడియోకి ముందో 2 వీడియోస్కి ముందో మీకు చూపించాను కదా బట్టలన్నీ ఎలా ఉండేనో. సో ఇంక ఇవాళ అదంతా కూడా సర్దేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎలాగో మాకు ఈవినింగ్ దాకా అన్నయ్య కూడా రాడు, బయటకి వెళ్ళాడు కాబట్టి ఈ పని అయినా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా సర్దడం స్టార్ట్ చేసాము. మీకు చెప్పాను కదా అమ్మ ఆర్గనైజర్స్ తెప్పించింది అని చెప్పి. ఇవి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇలా పెట్టుకొని మనం కబోర్డ్స్లలో పెట్టేసుకుంటే
బట్టలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడ్డానికి కూడా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అమ్మ డ్రెస్సులు అయితే డ్రెస్సెస్ వైజ్గా సెట్ లాగా అలా పెట్టేస్తూ ఉన్నాను. ఒక్క సెట్లో ఇవి నాకు తెలిసి 4 or 5 వచ్చి ఉంటాయి బాక్సెస్. సో మా అమ్మ ఏమన్నంటే ఒకసారి బట్టలు మనం సర్దితే మళ్ళీ ఇంకెన్ని తక్కువ పడ్డాయో మనకి ఒక క్లారిటీ వస్తుంది, కాబట్టి మళ్ళీ మనం ఆర్డర్ చేస్తే సరిపోతుంది అని చెప్పింది. సో అందుకని ఇక్కడ ముందు బట్టలన్నీ కూడా సర్దేస్తున్నాం. కొన్ని డీక్లటర్ చేసే ఉన్నాయి బట్టలు, అవన్నీ కూడా తీసేసాము. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ బట్టలన్నీ కూడా పెట్టేస్తున్నా. ఇట్లా అన్ని బట్టలు తీసి ఇస్తే అమ్మ ఫోల్డింగ్ చేసి ఇచ్చింది. అవన్నీ బాక్సులలో పెట్టి ఇలా పెట్టేస్తున్నా. ఈ పక్కన పింక్ కలర్ బాక్స్ ఒకటి పెడుతున్నా కదా, అందులో వచ్చేసి మా జ్యువెలరీ అంతా ఉంటుంది అనమాట. అంటే గొలుసులు, ఫింగర్ రింగ్స్, మళ్ళీ ఏమో గాజులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క బాక్స్లో ఉంటాయి. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటున్నాం. మాకు తీసుకొని రెడీ అయ్యేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఇంక ఇక్కడే పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఇదిగోండి, ఇది చూడండి, ఈ ర్యాక్ అయితే ఇంకా చెప్పొద్దు, ఎలా పడితే అలా ఉందన్నమాట. ఇదేంటంటే డబల్ కాట్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, వాటికి పిల్లో కవర్స్ కూడా సెట్గా వస్తుంది కాబట్టి ఆ బెడ్షీట్లోనే పిల్లో కవర్స్ పెట్టి సెట్ లాగా అలా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాం అనమాట ఒక పక్కన. ఇంకా పిల్లో కవర్స్ కొన్ని ఏంటంటే విడిగా కూడా ఉన్నాయి, సో అవన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నాం. అలాగే డైనింగ్ టేబుల్ కవర్స్, మళ్ళీ సోఫా కవర్స్, కర్టెన్స్, ఇట్లా ఏమైనా ఉన్నవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి గబుక్కున ఈజీగా తీసుకునేటట్టుగా అన్నీ పెట్టేసుకుంటున్నాము. ఇంకా మాకు ఈ సర్దడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 2-3 అవర్స్ అయితే ఈ సర్దడానికే సరిపోయిందండి. అంత టైం అయితే పట్టేసింది అనమాట. ఎందుకంటే శారీస్ కూడా కొన్ని శారీ కవర్స్లలో నీట్గా సెట్ చేసుకునేది ఉందన్నమాట. సో దానికి కూడా టైం పట్టేసింది. శారీస్ అయితే బోల్డ్ ఉన్నాయి, కొన్ని స్టిచ్చింగ్ చేయించుకున్నవి ఉన్నాయి, కొన్ని స్టిచ్చింగ్ చేయించుకొనివి కూడా ఉన్నాయి బ్లౌజెస్ అవి. సో అవన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట. అవి కూడా సర్దాలి. ముందు ఈ బ్లాంకెట్స్ అవన్నీ సర్దేస్తే తర్వాత ఇంకా అవి కూడా సర్దేసుకుంటే ఒకటే రోజు పని అంతా అయిపోతుంది కదా అనేసి అనుకున్నాం అనమాట. మళ్ళీ బ్రేక్ ఇచ్చామనుకోండి చేయాలనిపించదు ఈ పని. అందుకని ఇంకొకటే రోజు అన్ని పనులు అయితే ఈ సర్దే పని చేసేసుకున్నాము. మొత్తం ఆర్గనైజ్డ్గా సర్ది పెట్టేసుకున్నాం. అయితే నా బట్టలకి ఏంటంటే ఒక 2 బాక్సెస్ అట్లా ఇంకా తక్కువ పడింది అనమాట. ఇంకా నేను విడిగానే నా బట్టలు అనేవి సర్దేసుకున్నాను. వాటికి మళ్ళీ అమ్మనైతే ఆర్డర్ పెట్టమని చెప్పాను అనమాట ఆర్గనైజర్స్. అవి వచ్చిన తర్వాత నా బట్టలన్నీ మళ్ళీ ఆ బాక్సెస్లో పెట్టి నీట్గా పెట్టేసుకుంటా షెల్ఫ్లో. చూడండి ఆ విధంగా అయితే అన్నీ సర్దేశామన్నమాట. మీకు ఓవరాల్గా సర్దిన తర్వాత లుక్ ఎలా ఉందనేది కూడా చూపించేస్తాను. ఇవన్నీ కూడా యాక్చువల్గా పిల్లో కవర్స్ విడిగా ఉన్నాయి. ఇవన్నీ అమ్మ ఫోల్డింగ్ చేసి ఇస్తూ ఉంటే నేనేమో ఆ కబోర్డ్లో పెట్టేశాను అనమాట. తీసుకో అక్కడ ఉండ నీ రగ్గులు పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పుడు చాలా. సో ఫైనల్గా కబోర్డ్ సర్దడం అయితే అయిపోయిందనమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. చాలా నీట్గా అయితే అనిపిస్తుంది ఇప్పుడు. ఇందాక బిఫోర్కి ఆఫ్టర్కి పోల్చుకుంటే మంచిగా నీట్గా మడత పెట్టి పెట్టేసుకున్నాం కాబట్టి మొత్తం అన్ని కింద అరవ కూడా సర్దేశామన్నమాట. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది. కొంచెం వీడియో తీసుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ టైం అయితే పట్టేసింది. ఇప్పుడు ఇంకా శారీస్ అయితే సర్దేస్తున్నాము. ఇవి ఏంటంటే ఫస్ట్ అమ్మ శారీస్ పెట్టేస్తున్నాం శారీ కవర్స్లో. ఇవి కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నవి, కొంచెం పట్టు టైప్ ఉన్నవన్నీ ఇలా పెట్టేస్తున్నాం. యాక్చువల్గా నేను చెప్పాలంటే మేము శారీస్కి ఎక్కువ అయితే పెట్టామండి అమౌంట్. మహా అంటే 1000 వరకు పెడతాము, అంతకుమించి ఎక్కువ పెట్టి తీసుకోవాలని అనిపించదు మాకు. శారీస్కి ఎక్కువ ఖర్చు పెట్టాలని అనిపించదు, అందుకని మేము ఎక్కువ పెట్టాము. సో ఇలా కొనుక్కున్నవే కొంచెం మంచిగా కనపడేటట్టు తీసుకుంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మా అమ్మ చీరలే.
నేను ఇందులో కొన్ని కట్టుకున్న శారీస్ ఉన్నాయి. అవి లాస్ట్లో నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను. అప్పుడు మీకు చూసినట్టు ఉంటుంది కదా నేను ఏమేమి శారీస్ కట్టుకున్నాను అనేది. సో అవన్నీ కూడా చూపిస్తాను అనమాట. ఇవన్నీ కొంచెం బయటికి కట్టుకెళ్ళడానికి ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తుంది. ఈ గ్రీన్ అండ్ పింక్ శారీ అయితే నాకు కలర్ కాంబినేషన్ చాలా ఇష్టము. ఎప్పుడైనా ఒకసారి ఈ శారీ కట్టుకోవాలని అయితే అనిపిస్తుంటుంది. ఇప్పటిదాకా నేను ఈ శారీ అయితే కట్టుకోలేదు, బట్ ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా కట్టుకుంటాను. ఇంకా మా దగ్గర చాలా శారీస్ కలెక్షన్ ఉంది. అంటే మీతో ఇప్పటిదాకా నేను షేర్ చేసుకోలేదు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా నేను మీకు ఇంకా శారీస్ మా దగ్గర ఏమేమి కలెక్షన్ ఉందో మీకు ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి నావన్నమాట. మా అమ్మ శారీస్ సర్దేశాము. ఇంకా ఇవి వచ్చేసి నా శారీస్. ఇది వచ్చేసి మా గృహప్రవేశం అప్పుడు అమ్మ యాక్చువల్గా తన కోసం అని కొనుక్కుంది, కానీ మరీ ఎక్కువ ఇది ఆర్గెన్జా టైప్ అట్లా ఉందని చెప్పేసి ఇంకా నాకు ఇచ్చేసింది. నేను అప్పుడు కట్టుకున్నాను. నేను లాస్ట్లో ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. కట్టుకుంటే మటుకు చాలా బాగా అనిపిస్తాను. ఈ శారీ ఆల్రెడీ మీకు తెలిసిందే, మొన్న బోనం తీసినప్పుడు నేను కట్టుకున్నాను ఈ శారీ. సో దీని మీదకి బ్లౌజ్ అయితే సపరేట్గా తీసుకున్నా, బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. దాని మీదకి మా అమ్మాయి ఇలా కుందన్స్ అవి స్టిక్ చేసింది అనమాట. సో ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఒక శారీ, దీనిపైకి కూడా బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ ఇప్పటిదాకా నేను కట్టుకోలేదు ఈ శారీని. సో ఇది కూడా అంటే బ్లౌజ్ కుట్టించక ముందు ఒకసారి కట్టుకున్నాను, మళ్ళీ ఇంకా తర్వాత బ్లౌజ్ కుట్టించాక అయితే కట్టుకోలేదన్నమాట. ఈ శారీ కూడా ఒకటి నాకు ఈ కలర్ అంటే యాక్చువల్గా ఇష్టం, ఈ గ్రీన్ కలరు. సో బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇదిగోండి ఈ శారీ సేమ్ రెండు గ్రీన్ అయిపోయాయి కదా. సో ఈ శారీ కూడా కొత్తది అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేయించి ఉంచుకున్నాము, అది కూడా కట్టుకోలేదు ఇప్పటిదాకా, కట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ శారీ చూసారా, ఇది కూడా చాలా కొత్తది అనమాట. ఇంకా అది ట్యాగ్ కూడా మేము కట్ చేయలేదు. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా, చాలా బాగా నచ్చేసింది నాకు ఈ బ్లూ కలర్. యాక్చువల్గా నాకు ఈ టైప్ ఆఫ్ బ్లూ కలర్ కూడా చాలా ఇష్టము. ఇది కూడా ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అని అనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేయించేసుకున్నాను. ఇది మీరు నా వీడియోలో చూసుంటే కనుక లాస్ట్ ఇయర్ వ్రతం చేసుకున్నప్పుడు కట్టుకున్నాను అనమాట. సో అప్పుడు కట్టుకున్న చీర ఇది కూడా నాకు చాలా నచ్చుతుంది. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ. ఇది ఏంటంటే మా అన్నయ్య అంటే రాఖీ పండగకి కట్టుకున్నాం, మొన్న రాఖీ పండగ అయింది కదా. సో ఆ రోజు కట్టుకున్నాను అనమాట ఈ శారీ. ఇది కూడా నాకు చాలా ఇష్టము, నేనే సెలెక్ట్ చేసుకున్నా. ఈ శారీ ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటున్నా. ఇంకా రాఖీ పౌర్ణమికి ఆ లోపే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఇచ్చేసి ఆ రోజు కట్టుకున్నాను అనమాట. ఇలా మీకు చూపిస్తూ శారీస్ అన్నీ కూడా మేము సర్దేసుకున్నాము. ఇప్పుడు నా ఫొటోస్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. సో ఇవాళ మొత్తం ఈ కబోర్డ్ సర్దే పనితోనే మాకు సరిపోయింది. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఆపేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.